మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మన ఆరోగ్యం మన చేతుల్లో. అలాగే మన యొక్క పెరటి తోట గురించి నేను మరొక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో మన మార్కెట్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి పురుగు మందులతో కొట్టినటువంటి కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఆకుకూరలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు అదే విధంగా దొరుకుతుంది. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించినవన్నీ ఇప్పుడు కాపుకు వచ్చాయి, అవన్నీ మీకు చూపిస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కీరలు, ఎంత వండర్ఫుల్ కీరలు మనకు వస్తూ ఉన్నాయి చూడండి. సో బ్యూటిఫుల్గా కీరలు మనకు పండుతూ ఉన్నాయి. సో ఇది కీర స్టార్ట్ అయింది. ఎంత పూత వచ్చింది చూడండి, వండర్ఫుల్గా అన్నీ పిందెలు అవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ తీగ చిక్కుడు కూడా మనకు పూత స్టార్ట్ అయింది. సో బ్యూటిఫుల్గా తీగ చిక్కుడు కూడా మనకు వస్తుంది. చిన్న పందిరి వేసాను నేను తీగ చిక్కుడుకి, తర్వాత పెద్దది వేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బొబ్బరి చెట్లు అప్పుడు చిన్నవి చూపించాను కదా, ఎంత పెద్దగా అయినాయి చూడండి. వండర్ఫుల్గా బెబ్బర, దీన్నే అలసందలు కూడా అంటారు. ఇక్కడ చూడండి కొత్తిమీర, బ్యూటిఫుల్గా ఒక సైడ్కి వేసాను నేను, వండర్ఫుల్గా వచ్చింది. ఇది 35 days కొత్తిమీర అండి. ఇక్కడ పక్క నేను హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది 20 days కొత్తిమీర, బ్యూటిఫుల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెల్లుల్లి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఒక చిన్న ఏరియాలో వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి జనరల్గా మనం పండించుకోలేము అనుకుంటారు చాలామంది, కానీ మనం పండించుకుంటే ఆ యొక్క మజానే వేరు. ఇక్కడ మనం ఆనపని చూస్తూ ఉన్నాం, ఆనపకాయలు. ఇది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇది చెట్టు పెరగడానికి టైం పడుతుంది. ఇది వర్షాకాలం అయితే కొద్దిగా ఎక్కువ తొందరగా వస్తాయి, కానీ మనం శీతాకాలం ఎండింగ్లో వేసాం కాబట్టి ఇది కొద్దిగా టైం పడుతుంది, కానీ పెరగడం అయితే పెరుగుతుంది. బ్యూటిఫుల్గా కాయలు వస్తాయి. ఇక్కడ మనం బీర తీగను మనం చూస్తూ ఉన్నాం. మంచిగా పూలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న పిందెలు కూడా, కాయలు కూడా మనకి స్టార్ట్ అయినాయి. చూడండి, మనకి బీర కాయలు కూడా కాయడం స్టార్ట్ అవుతున్నాయి. వండర్ఫుల్. దీన్ని కూడా చిన్న పందిరి వేసాను నేను, తర్వాత పెద్దది వేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను గోంగూర వేసాను. పక్కనే మళ్ళా కొద్దిగా మెంతం కూర. ఇది 16 days కొత్తిమీర. ఎందుకంటే మనమే వేసుకుంటాం కాబట్టి కొద్ది రోజులు, అంటే ఒక 10 రోజులకు మనము మార్చుకుంటూ ఉండాలి. కొద్దిగా మనం వేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఒకటి పోయిన తర్వాత ఒకటి, అంటే అంత ఒకేసారి వేసుకుంటే మనం అమ్మడానికి కాదు, కాబట్టి అంత ఒకేసారి వేసుకోకూడదు. ఇది చూడండి, వెల్లుల్లిలో మళ్ళా కొద్దిగా కొత్తిమీర వేసాను నేను. వెల్లుల్లి కొత్తిమీర చిన్న మడి ఎంత స్మాల్గా ఉందో చూడండి. 4 feet into 5 feet. పక్కనే ఇప్పుడు వెల్లుల్లి పక్కనే మనం కంప్లీట్గా మళ్ళా నేను కొత్తిమీర వేసాను. ఇది జస్ట్ 10 days అండి. ఇప్పుడే స్ప్రౌటింగ్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అవుతుందో చూడండి, వండర్ఫుల్గా. సో ఈ మాదిరిగా మనం మన యొక్క పెరటి తోటను బ్యూటిఫుల్గా మనమే డిజైన్ చేసుకోవాలి. సో చూడండి, దీని చుట్టుముట్ట నేను టమాటా నార వేసాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఉల్లిగడ్డ నారేసాను. అయితే నిన్న కోతులు వచ్చేసి దీన్ని పైన మొలకలు కొద్దిగా తినడం జరిగింది. అయినా సరే బ్యూటిఫుల్గా మళ్ళా ఒకటే రోజులో వండర్ఫుల్గా రికవరీ అవుతుంది చూడండి. ఇక్కడ మనం వంకాయ చెట్లు, అలాగే మిరప చెట్లు కలిసి వేసాం. అలాగే పాలకూర, జస్ట్ ఇది 10 days పాలకూర. ఇది ఎర్ర పాలకూర అండ్ మామూలు గ్రీన్ పాలకూర రెండు కలిపేసాను.
సో చూడండి ఇక్కడ కూడా కొన్ని సొరకాయ చెట్లు పెట్టాను, బ్యూటిఫుల్గా తీగలు వస్తూ ఉన్నాయి చూడండి. వీటిల్లో నేను చిన్న పైపు లాస్ట్ టైం చూపించాను కదా, అదంతా నేను నాటేశాను. ఇప్పుడు ఈ పైపులలో నేను గోబీ, అలాగే ఉసిరి, మునగ అవి చిన్న చిన్న మొక్కలు అవ్వడానికి పెట్టాను. బ్యూటిఫుల్గా ఇక స్ప్రౌట్ కాబోతుంది. ఇది జస్ట్ 4 days అయింది, ఇంకా మొలకలు రాలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆవాలు మనం మామిడికాయ చట్నీ, అలాగే నిమ్మకాయ, రకరకాల చట్నీ చేసుకుంటాం కదా, ఆవకాయ, అలాగే మనం తాలింపులు కూడా చేసుకుంటాం. ఆవాలు ఎంత వండర్ఫుల్గా వస్తున్నాయి చూడండి. ఆవాలు ఇది మనము ఆకుని కూర కింద కూడా మనం వండుకోవచ్చండి బ్యూటిఫుల్గా. ఇది నేను 3 భాగాలుగా వేసాను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 3 చోట్ల వేసాను, పెద్ద ఆవాలు, చిన్న ఆవాల కింద 3 చోట్ల వేసాను. చూపిస్తాను అది కూడా మీకు. చూడండి, ఇది కూడా ఒక చిన్న మడి, 8 feet into 4 feet. ఇక్కడ చూడండి ఫ్రెండ్, బంతి చెట్టు, ఇంకొక 3 చిన్న బంతి చెట్లు, దాని పక్కనే టమాటా, అలాగే కాకర. సో చూడండి, లాస్ట్ వీడియోలో మీకు చూపించినటువంటి ఇదే ప్లేస్లో, అనగా గోడ పక్కన ఫుల్గా నీడు ఉండే ప్లేస్లో మెంతెం కూర వేశాను. ఇప్పుడు మరలా అది తీసేసాం, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వేసాను. ఇది 12 days మెంతెం కూర ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. గ్రీనరీ వండర్ఫుల్. సో ఆ పాతది ఇక్కడే పక్కన కనపడుతుంది చూడండి. ఇది కొన్ని వదిలేసాను, ఎందుకంటే మనకు ప్రతిసారి మెంతులు కొనాల్సిన అవసరం లేకుండా కొద్దిగా ఇలా వదిలేసుకున్నామంటే మనకు బ్యూటిఫుల్గా మనకు మెంతులు మనమే పండించుకోవచ్చు. మరలా కొనాల్సిన అవసరం లేకుండా మన దగ్గర వస్తాయి. సో తర్వాత మనం ఈ రకంగా మనము మళ్ళీ కూర చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ పాలకూర లాస్ట్ టైం మనం చూసాం కదా, ఇది బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అయింది. ఇప్పటికే 3 సార్లు తెంపడం జరిగింది. సో దీని పక్కనే మరలా కొన్ని మనకు బెబ్బరి చెట్లు కూడా వేశాను అలసందలు. ఇది చూడండి ఫ్రెండ్స్, కాకర తీగలు వండర్ఫుల్గా చెట్టు పైకి పాకుతూ ఉంది. అలాగే కింద ఉన్న చెట్టు పైన కూడా మనకు కాకర తీగలు బ్యూటిఫుల్గా పారుతూ ఉన్నాయి. వండర్ఫుల్గా పూలు కూడా కాస్తూ ఉంది. కాకర పూత స్టార్ట్ అయింది, వండర్ఫుల్గా పూలు అయితే వస్తూ ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వేసినటువంటి చుక్క కూర ఇప్పటికే 7-8 సార్లు నేను తెంపడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు విత్తనాలు ఇస్తూ ఉంది. బ్యూటిఫుల్గా మనకు చుక్క కూర విత్తనాలు తయారవుతున్నాయి చూడండి. ఇవి మరలా ఎకరానికైనా వేసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇక్కడ మనకు చుక్క కూర విత్తనాలు. వండర్ఫుల్. ఇక మనం చిక్కుడుకాయ దగ్గరికి వద్దాం. స్టార్టింగ్లో మీకు చిన్న చెట్లు అప్పుడు చూపించాను ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు చూడండి, మంచిగా బ్యూటిఫుల్గా చిక్కుడుకాయ మనకు తయారవుతుంది గుత్తులుగా. ఇప్పటికే నేను 3-4 times నేను తెంపాను చిక్కుడుకాయ. బ్యూటిఫుల్ చిక్కుడుకాయ ఎంత బాగా వస్తుంది చూడండి. వీటన్నిటి కూడా నేను ఎటువంటి పురుగు మందులు కానీ, ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ, ఎటువంటి యూరియా లేదంటే అడుగు మందు అట్లాంటివి కానీ ఏమి వేయను ఫ్రెండ్స్. ఇది న్యాచురల్గా ఏదైనా పురుగు వస్తే మట్టి మిశ్రమం చేసి అది జస్ట్ స్ప్రే చేస్తున్నాను అంతే. సో చూడండి ఎంత బాగా మనకు చిక్కుడుకాయలు వస్తున్నాయో. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఎటువంటి పురుగు మందు లేని ఆహారం మనం తినడం మనకు ఎంతో ముఖ్యం. ఇక్కడ చూడండి, మంచిగా వంకాయ నారు వేశాను, వచ్చింది. ఇంకొక 3-4 daysలో దీన్ని కూడా నేను నాటబోతా ఉన్నాను. సో ఇక్కడ నేనే మిరప నారు వేశాను, ఇది కూడా నాటడానికి సిద్ధంగా ఉంది. ఇంకో 3-4 daysలో ఇది కూడా నేను నాటుతాను. సో బ్యూటిఫుల్. సో చూడండి, ఫస్ట్ వేసిన మెంతులు ఇక్కడ ఇలాగే కొన్ని ఉంచడం వల్ల ఎంత బ్యూటిఫుల్గా మనకు మెంతి కాయలు కాస్తున్నాయో చూడండి.
ఇవి మనకు మరలా తిరిగి మెంతులు మనం చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. కొద్ది ప్లేస్లోనే ఎన్ని మెంతులు వస్తున్నాయో చూడండి. మనకి ఇక్కడ చూడండి, మన టబ్బులోనే ఇక్కడ మనకు కొత్తిమీర, అలాగే ఈ పూల కొత్తిమీర. ఎందుకంటే ధనియాలు కూడా మనం కొనకుండా మనమే ఈ యొక్క ధనియాలు పండియాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఈ కొద్దిగా వదిలిపెడుతున్నాను అక్కడక్కడ. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా మనకు ధనియాలు అవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మనకు ధనియాలు అవుతున్నాయి. చూడండి ఎంత బాగా. అనగా ఏదైనా సరే మనం ఒక్కసారి కొన్నామంటే మరలా విత్తనాలు కొనకుండా మనమే కొన్ని చెట్లు వదిలేసామంటే చాలు, హ్యాపీగా మనకే విత్తనాలు అవుతాయి. సో చూడండి, వీటి మధ్యలో నేను మళ్ళా వెల్లుల్లి కూడా పెట్టాను. ఈ వెల్లుల్లి కూడా చాలా బ్యూటిఫుల్గా స్ప్రౌట్ అవుతున్నాయి. చూడండి వెల్లుల్లి, అనగా మనకు కొత్తిమీర వస్తుంది, దీంట్లోనే మనకు వెల్లుల్లి కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఇంట్లో మొలకెత్తినటువంటి ఉల్లిగడ్డల్ని తీసుకొచ్చి ఇలా పాతాను. ఇవి మనకు కొద్దిగా పెరిగిన తర్వాత దీంట్లో చాలా మొలకలు వస్తాయి. ఈ మొలకలను తీసి మరలా మనం నాటేసుకుంటే అప్పుడు మనకి ఇంకా చాలా ఉల్లిగడ్డలు మనకు పండుతాయి. సో ఈ మాదిరిగా మనము ఏది కూడా వేస్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుమ్మడి తీగలు. నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా గుమ్మడి చెట్లు పెట్టానని. ఇది బ్యూటిఫుల్గా ఇగో గుమ్మడి పువ్వు, అలాగే మనకి ఇక్కడ గుమ్మడి కాయ కూడా స్టార్ట్ అవుంది. సో చూడండి ఎంత బాగుందో చూడండి. ఇక ఒక్కసారి ఇది గుమ్మడికాయలు వేయడం స్టార్ట్ అయిందంటే వందలు మనకి ఇస్తూనే ఉంటుంది. సో బ్యూటిఫుల్గా ఇది ఉంది. సో ఇక్కడనే నేను ఇది మనకు ఉన్నటువంటి స్థలంలోనే ప్రతి ఒక్కటి పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ప్రతి ఒక్కటి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు కూడా నేను వేస్తూ ఉన్నాను. చూడండి మనకి ఇక్కడ పుదీనా నేను మీకు లాస్ట్ టైం చూపించాను. బ్యూటిఫుల్గా మనకు ఇంటిలో కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఆకుకూర కానీ కూరగాయ కానీ మనమే పండించుకోవచ్చు, చిన్న స్థలం ఉంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టమాటా చెట్ల దగ్గరికి వచ్చాం. సో అప్పుడు మీకు ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు చాలా చిన్న చెట్లు మీకు చూపించాను, కానీ ఇప్పుడు చూడండి టమాటాలు గుత్తులుగా మనకు కాస్తూ ఉన్నాయి. సో ఇంకొక 10-20 డేస్లో మనకు బ్యూటిఫుల్ టమాటాలు అనేవి వస్తాయి ఇక్కడ నుంచి. అలాగే దీని పక్కనే మరలా టమాటాలు మళ్ళా చిన్న నారేసాను. అంటే ఒకటి పోయిన తర్వాత ఒకటి మనకు రెగ్యులర్గా మనకు వస్తూ ఉండాలి. సో ఆ మాదిరిగా మనకున్న చిన్న స్థలాన్నే మనము డిజైన్ చేసుకోవాలా. సో చూడండి ఇక్కడ కూడా ఎన్ని టమాటాలు వస్తున్నాయో చూడండి, అక్కడ లోపల కూడా ఎన్ని టమాటాలు ఉన్నాయో చూడండి. వండర్ఫుల్గా మన టమాటాలు మనం తింటే ఎంత మజానే వేరు. సో దీని పక్కనే చూడండి ఇక్కడ మరలా నేను గోంగూర వేసాను. ఇది మళ్ళీ ఫ్రెష్గా వేసాను. జస్ట్ ఇప్పుడు ఇది 15 డేస్ అయింది అంతే. ఇది బ్యూటిఫుల్ గోంగూర. అంతకుముందు ఇప్పటివరకు నేను హార్వెస్ట్ చేస్తున్నదంతా ఈ గోంగూర. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి, ఇది ఎంత బాగుందో చూడండి. ఇది ఇప్పటికే 3-4 టైమ్స్ మేము తెంపాం. అయితే గోంగూర పీకకుండా ఆకాకు మనం తీసుకున్నామంటే మరలా మనకు ఆకులు అనేవి వస్తూనే ఉంటాయి. దీని ద్వారా తర్వాత లాస్ట్కి మనకి విత్తనాలు కూడా ఇస్తాయండి. సో నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆవకూర, ఆవాలు, ఇవి దొడ్డు ఆవాలు. అలాగే ఇక్కడ మనకు సన్న ఆవాలు. ప్రతి ఒక్కటి అంటే మన యొక్క పోపు దినుసుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా మనమే పండించుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎర్ర తోటకూర మధ్యలో టమాటా మొక్కలు వేశాను. అవి కూడా బ్యూటిఫుల్గా మనకు వస్తూ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి ఎర్ర తోటకూర. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి అన్నీ మిక్స్ చేసి వేసాను జస్ట్ ఇంటి వెనకాల. దీంట్లో ఇక్కడ మనకు మిరప చెట్లు మంచిగా స్ప్రౌట్ అవుతున్నాయి. అలాగే దీంట్లోనే మనకి ఇక్కడ ఎక్కువగా తోటకూర కనపడుతూ ఉంది. అలాగే దీంట్లో మధ్యలో మనకు పాలకూర, అలాగే సుక్కకూర అన్నీ కూడా మనకి మిక్స్ చేసి వేసుకోవడం జరిగింది. మనకున్న చిన్న స్థలంలోనే ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. సో
చూడండి, మార్నింగ్ వాటర్ వేసినప్పుడు జస్ట్ పాలకూర ఈ రకంగా ఒరిగిపోయింది. ఇదంతా చుక్కకూర, పాలకూర, తోటకూర, అలాగే వంకాయలు, చిక్కుడుకాయలు, అలాగే మనకు మిరపకాయలు, ప్రతి ఒక్కటి ఏది అంటే మనకు ఏది అవసరం ఉంటే అది వారంలో మనము ఎన్ని రకాల కూరగాయలు తినగలమో అన్ని రకాల కూరగాయలు మనమే పండించుకోవచ్చు. ఆకుకూరలు కూడా మనమే పండించుకోవచ్చు. ఎందుకంటే పెస్టిసైడ్స్ లేనటువంటి ఆహారం కాబట్టి 100% మనకు ఆరోగ్యాన్ని ఇది ఇస్తుందండి. సో చూడండి ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా అన్నీ కలిసి ఇక్కడ పెరుగుతున్నాయి. అంటే కలుపు విత్తనాలు, కలుపులు లేకుండా చూసుకుంటే సరిపోద్దండి. అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఆహారాన్ని మనకు అందిస్తూ ఉంటాయి ఈ యొక్క కూరగాయ చెట్లు. ఇదిగో చూడండి, లాస్ట్ టైం నేను గ్రో బ్యాగులలో పెంచినటువంటి ఈ చెట్లని మళ్ళీ సపరేట్గా ఒక చిన్న సంచులలో వేయడం జరిగింది. ఈ యొక్క చిక్కుడు చెట్లని ఎంత బ్యూటిఫుల్గా అవుతున్నాయి. ఇప్పటికీ నేను 2-3 సార్లు ఈ చిక్కుడుకాయలు తెంపడం జరిగింది. అయినా సరే బ్యూటిఫుల్గా పూత వస్తూ ఉంది. వండర్ఫుల్గా మనకు కాయలు కూడా కాస్తూ ఉన్నాయి. సో ఈ మాదిరిగా చూడండి ఫ్రెండ్స్, మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కూరగాయని కానీ ప్రతి ఒక్క ఆకుకూరని కానీ మనమే పండించుకోవచ్చు. దీనివల్ల మన ఆరోగ్యాన్ని మనం 100% కాపాడుకుంటాం. అలాగే ఎటువంటి డిసీజెస్ రాకుండా కూడా మనం అంటే ఫ్యూచర్గా మనకు ఎటువంటి డిసీజ్ రాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే మన కుటుంబాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇదండి, ఇక్కడ చూడండి చిన్న మనకు చెట్టు కరివేపాకు, వండర్ఫుల్ చెట్టు. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మనకు ఏ ఆహారం కావాలి, ఎంత కావాలి అంత మనం డిజైన్ చేసుకుంటూ ఉండాలంతే. మనకు బీరకాయల, దోసకాయల, కాకరకాయల, గుమ్మడికాయల, ఆకుకూరల, టమాటాల, వంకాయల, ఏది కావాలంటే అవి కొన్ని వేసుకున్నామంటే మన కుటుంబ అవసరాలు మంచిగా తీరుతాయి. ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీరు అనుకోవచ్చు, ఇంత బాగా పెరుగుతున్నాయి వీటికి నేను ఏమి వేస్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎటువంటి పెస్టిసైడ్స్ లేదు అంటున్నారు కదా. అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, మనకు చెట్ల ఆకులు మా ఇంటి పక్కన చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగో చూడండి, అలాగే మా పక్కింటి వాళ్ళ దగ్గర కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల ఆకులు జనరల్గా రాలుతూ ఉంటాయి. ఆ రాలిన వాటిని ఇలాగా ఫస్ట్ ఒక 2 డేస్ నీళ్ళలో నానబెట్టేసామంటే చాలు. అది మనకు ఈ రకంగా కషాయం తయారవుతుంది. దీన్ని మనము ఒక 4 డేస్కు 5 డేస్కి ఒకసారి కొద్ది ఇస్తే చాలు, వాటర్లో డైల్యూట్ చేసుకుంటూ. సో చూడండి, ఎక్కువైంది ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాం. అలాగే ఆ వాటర్ ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన ఆకుల్ని మనం ఈ రకంగా ఒక చిన్న బ్యాగులో వేసుకున్నామంటే చూడండి, హ్యాపీగా మనకి ఇక్కడ ఇది మంచిగా మనకు ఎరువు తయారవుతుంది. ఈ మాదిరిగా దీన్ని మనం ఎరువు కింద అంటే కొద్దిగా మట్టి, కొద్దిగా కొన్ని ఆకులు అట్లా వేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇక్కడ మన గార్డెన్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క వేస్ట్ని కుప్ప కింద వేసాం, ఇది కూడా మంచి ఎరువు కింద తయారవుతుంది. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఫ్రూట్స్తో తయారైనటువంటి మనకు లిక్విడ్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఇది మార్కెట్ నేను వెళ్ళినప్పుడు అక్కడ బనానాలు కానీ లేదంటే మనకి ఏ ఫ్రూట్స్ మనకు వేస్ట్ అనిపిస్తే అవి వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని వచ్చి ఈ రకంగా డ్రమ్లో వేసేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇది మనకు వండర్ఫుల్గా ఈ యొక్క లిక్విడ్ లాగా తయారయ్యి చెట్లకు చాలా ఉపయోగపడుతుంది. మంచి కాయలు, పూత రావడానికి మనకు ఉపయోగపడుతుంది. వండర్ఫుల్, ఇదొక మనకి ఎరువు అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, మనకు ఇది కిచెన్ వేస్ట్. ఇక్కడ మనకు కిచెన్లో మిగిలినటువంటి కూరగాయల తొక్కలు కానీ లేదంటే ఇప్పుడు నేను గార్డెన్లో క్లీన్ చేసినటువంటి పచ్చ ఆకులు కానీ ఇవన్నీ కూడా దీంట్లో వేసి మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా కలుపుతూ ఉంటాను. సో దానివల్ల ఇది వండర్ఫుల్, ఇదొక మనకు వండర్ఫుల్ చెట్లకి బలాన్ని ఇచ్చేటటువంటి ఒక నీటిలాగా మనకు తయారవుతూ ఉంది. దీని ద్వారా కూడా చెట్లు చాలా బాగా, పురుగులు ఉంటే కూడా పోతాయండి. ఎందుకంటే దీంట్లో తిన్న మెతుకులు అలాగే గిన్నె కట్టిన నీళ్ళు అవన్నీ మనం వేస్తూ ఉంటాం కాబట్టి ఇది పెస్టిసైడ్స్ కింద కూడా మనకు పనిచేస్తుంది.
పురుగుల మీద ఉన్న చెట్ల ఆకుల మీద ఉన్నటువంటి పురుగులు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి మనకు తోటకూర, ఎర్ర తోటకూర విత్తనాలు అట్లనే ఉంచేస్తున్నాను. అలాగే ఇది పచ్చ తోటకూర విత్తనాలు, ఇది కూడా పచ్చ తోటకూర. మనం ఆకులు తెంపుకొని ఇలాగ వదిలేసామంటే ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క విత్తనాలు కూడా మనకు వచ్చేస్తాయండి. సో చివరిగా మనం వంకాయ కూడా చూద్దాం ఫ్రెండ్. ఇప్పుడు చూడండి ఇక్కడ వంకాయ కూడా నాకు పూత వచ్చేస్తూ ఉంది. ఇక్కడ నేను వంకాయ చెట్లు కూడా వేసుకున్నా, లాస్ట్ టైం మీకు చూపించాను. ఇక్కడ మనకు పూత కాత అన్నీ ప్రారంభించింది. సో చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వంకాయ చెట్లు కూడా నేను ఇంతకుముందు చూపించాను కదా, అది కూడా నాటేస్తాను. ఇవన్నీ కలిసి మనకు ఒక 10-15 వంకాయ చెట్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు బాగానే నారేసాను కాబట్టి మనకు వంకాయ చెట్లు కూడా బాగానే వస్తాయి. సో ఈ మాదిరిగా చూడండి మనకు వంకాయ చెట్లు కూడా. సో అలాగే చూడండి నేను వదిలేసినటువంటి ఈ యొక్క గోంగూరకి వండర్ఫుల్గా మనకు కాయలు కాస్తూ ఉన్నాయి. దానిలో నుంచి మనకు విత్తనాలు కూడా వచ్చేస్తాయి. సో చూడండి ఎంత బాగుందో. సో ఇది ఫ్రెండ్స్, మనకున్నటువంటి చిన్న స్థలంలో అయినా సరే మనం ప్లానింగ్ చేసుకొని వేసుకున్నామంటే వండర్ఫుల్గా ప్రతి ఒక్కటి మనం పండించుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీరు ఒకవేళ సిటీలో ఉంటే మిద్దెల మీద అయినా కూడా వండర్ఫుల్గా ఇవన్నీ కూడా మనం పండించుకోవచ్చు. నేను అన్నింటిలో మీకు చూపిస్తున్నాను. అంటే తొట్లలో కూడా పండిస్తున్నాం, అలాగే క్యారీ బ్యాగులలో కూడా మనం పండిస్తున్నాం, కింద కూడా పండిస్తున్నాం. అలాగే చిన్న చిన్న సంచులు, గోనె సంచులలో కూడా నేను ఇప్పుడు మీకు చూపించాను. సంచులలో కూడా మనం పండించుకోవచ్చు. సిమెంట్ బ్యాగులలో కూడా మనము ప్రతి ఒక్కటి పండించుకోవచ్చు. అంటే పండించుకోవాలన్న ఆకాంక్ష మనకుంటే చాలు, ప్రతి ఒక్కటి కూడా మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎంత బాగుందో చూడండి. సో బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. కాబట్టి అప్పటి వరకు తప్పకుండా నా యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్, క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు ప్రతి ఒక్క డౌట్ అన్నీ క్లియర్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.